నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. దేశాభివృద్ధికి పరిశ్రమలు ఎంతో అవసరమని రాష్ట్ర కార్మిక కర్మాగారాలు బాయిలర్లు బీమా శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల రణస్థలం మండలాల పరిధిలో పలు పరిశ్రమలు తనిఖీ చేశారు. ముందుగా ఎచ్చెర్ల మండలం అరినామ అక్కివలస గ్రామంలో ఉన్న నాగార్జున అగ్రికమ్ కెమికల్ లిమిటెడ్ ఎన్ఎఫ్సిఎల్లో 55వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున అగ్రికమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో నిర్వహిస్తున్న 55వ జాతీయ భద్రతా దినోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సంస్థలోని యాజమాన్యం, ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది భద్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల చూపుతున్న నిబద్ధతకు అభినందనలు తెలిపారు. జాతీయ భద్రతా దినోత్సవం ఒక సాధారణ వేడుక మాత్రమే కాదని, ఇది మనందరికీ భద్రతపై అవగాహన పెంచే ఒక జాతీయ ఉద్యమం అన్నారు. దేశ అభివృద్ధికి పరిశ్రమలు ఎంతో అవసరం. అయితే ఆ అభివృద్ధి భద్రత, ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణతో కలిసి ఉండాలన్నారు. ప్రతి కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్తి అని, వారి భద్రతను కాపాడటం కేవలం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు, ఒక నైతిక బాధ్యత కూడా అయి ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగి భద్రతలో భాగస్వామ్యం చేయాలని, వారికి అవగాహన కల్పించాలని, నియమాలను ఖచ్చితంగా ఉండాలని వివరించారు. ఎమర్జెన్సీ షట్ డౌన్ సిస్టమ్స్ వంటి ఇంజనీరింగ్ నియంత్రణలను సమర్థంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. రెగ్యులర్ ఆడిట్లు, మాక్ డ్రిల్, లీడర్షిప్ ఆధారిత సేఫ్టీ ఇనిషియేటివ్స్ ద్వారా ప్రమాదాలను ముందుగానే నివారించే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వంటి విధానాలను అమలు చేయటం అభినందనీయమన్నారు. ఉద్యోగులకు శిక్షణ, ఎమర్జెన్సీ సిద్ధపాటు, వ్యక్తిగత రక్షణ పరికరాల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రశంసనీయమన్నారు. ఇలాంటి సమగ్ర భద్రతా విధానాలు ప్రమాదాలను తగ్గించడమే కాకుండా సంస్థ పనితీరును మెరుగుపరుస్తాయని కొనియాడారు. సో ఈరోజు ఈఎస్ఐ ఐపీ ఇన్సూర్డ్ పర్సన్స్ కి అన్లిమిటెడ్ మెడికల్ సర్వీసెస్ అనేది అందజేస్తూ ఉంది గవర్నమెంట్. ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా మరి ఇన్సూర్డ్ పర్సన్స్ని మనం పెంచుకోవాలి ఏదైతే. అలాగే కొత్త లేబర్ లాస్ ప్రకారం కూడా మనకి ఓనర్ ఇష్ట ప్రకారం 2 3 వర్కర్స్ వాళ్ళని ఐపీ హోల్డర్స్ కింద వాళ్ళకి అంటే 4% జీతంలో 4% కట్టినట్టయితే వాళ్ళు ఇన్సూర్డ్ పర్సన్స్గా నమోదు చేయడం జరుగుతుందని కొత్త లేబర్ కోడ్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో మనం వాటిలన్నింటికి ముఖ్యంగా మీడియా ద్వారా కూడా మీడియా మిత్రులకు కూడా నేను కోరే విన్నపం ఒకటే, అసంఘటిత కార్మికులైతే ఖచ్చితంగా ఈశ్వరం పోర్టల్లో నమోదయ్యి వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి. ఆముదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలంలో మర్రిపాడు బురిడివలస గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఎస్సీ ఎస్టీ సూర్యఘర్ యోజన ఉత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసీ చైర్మన్ కోన రవికుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు వివిధ ప్రయోజనాలను వివరించారు. ఈ యోజన ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 14 వరకు నిర్వహించబడనుండగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన విద్యుత్ వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా నిలవనుంది. విద్యుత్ బిల్లుల బకాయిలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఈ పథకం ద్వారా ప్రత్యేక రాయితీలు, సులభ వాయిదాల సదుపాయం కల్పించబడుతుందని, దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయం సాధనలో భాగంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఈ ప్రత్యేక యోజన ప్రవేశపెట్టడం గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ
అవకాశాన్ని వినియోగించుకొని తమ విద్యుత్ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యం, మండల అధ్యక్షులు అంబల్ల రాంబాబు, నందివాడ గోవిందరావు, విద్యుత్ శాఖ డిఈ యోగేశ్వరరావు గారు, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సుస్థిరమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లటం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలం మారుటేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో బుధవారం నిర్వహించిన కిసాన్ మేళా మారుతున్న వాతావరణ పరిస్థితులు, సుస్థిర వరి వ్యవసాయం కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పరిశోధనా కేంద్రంలోని ల్యాబులను పరిశీలించి శాస్త్రవేత్తలతో మాట్లాడి ఆధునిక వరి వంగడాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ని పరిశీలించి వ్యవసాయ రంగంలో ఉపయోగించే ఆధునిక యంత్రాలను స్వయంగా డ్రైవ్ చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సభలో మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులకు తక్కువ వ్యయంతో ఎక్కువ లాభాలు సాధ్యమవుతాయని, అదే సమయంలో భూమి సారాన్ని కాపాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగం వల్ల భూమి నాణ్యత దెబ్బతింటోందని, రైతుల ఖర్చులు పెరుగుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చడానికి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అత్యవసరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సేంద్రియ వ్యవసాయం వైపు మారేందుకు శిక్షణ, సబ్సిడీలు, మార్కెటింగ్ సదుపాయాలు అందిస్తున్నదని ఆయన వివరించారు. రైతులు ఉత్పత్తి చేసిన సేంద్రియ పంటలకు మంచి ధర లభించేలా ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేయటం జరుగుతోందన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణం అందించాలంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రతి రైతు ఆచరించాల్సిన అవసరం ఉందని మంత్రి పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెంటనే జోక్యం చేసుకుని అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందజేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, నాయకులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఎన్వి రమణ, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమల రమణ డిమాండ్ చేశారు. బుడుమూరు గ్రామంలో ఇటీవల బీభత్సమైన గాలులతో కూడిన అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని కోరుతూ బుడుమూరు గ్రామ సచివాలయం వద్ద రైతులు నిరసన తెలియజేసి మండల వ్యవసాయ అధికారి డి మహేష్ నాయుడు, గ్రామ సచివాలయం కార్యదర్శి వి అప్పలనాయుడులకు వినతి పత్రం అందజేశారు. ముందుగా నేల కురిగిన పంటలను పరిశీలించి పంట పొలాల వద్ద నుంచి ప్రదర్శనగా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వడగళ్ల వాన, 90 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో వందల ఎకరాలు మొక్కజొన్న, అరటి, నువ్వు సేను, మిరప పంటలు నేలపాలయ్యాయని అన్నారు. రైతాంగం వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి యూరియా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొని ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చే సమయంలో ఈ విధంగా నష్టం జరగటంతో రైతాంగానికి తీరని నష్టమని, పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉందని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి అయినా ఇంతవరకు స్పందించలేదని విమర్శించారు. జిల్లాలో 18 నెలల నుంచి ఖాళీగా ఉన్న వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ను నియమించకపోవటం అన్యాయమన్నారు. ఎకరా మొక్కజొన్నకు 50,000 రూపాయలు, అరటికి 1,00,000 రూపాయలు, మిరపకి 1,00,000 రూపాయలు, నువ్వులకు 5,000, వరి పంటకు 50,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్కడున్నారు ఈ వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎవరికి కూడా రైతుల సమస్యలు పట్టడం లేదు, రైతులు బాధలు పట్టడం లేదు, ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు. ప్రభుత్వం యంత్రాంగం వెంటనే కానీ మార్చేసి వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జొన్నకి, వరికి ఎకరా 50,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఉద్యానవన పంటలకి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 1,000 ఇచ్చి ఈ విధంగా దోపిడీదారులకి మీరు పబ్బం గడుపుతున్నారు తప్ప రైతాంగానికి ఎటువంటి పరిస్థితిలో కూడా నష్టం జరుగుతుంది. ఈవేళ నష్టం జరిగేటటువంటి రైతులు ఆగ్రహానికి గురికాక తప్పదు. అందువల్ల మీరు ఏదైనా సరే క్షేత్రస్థాయిలోన ఈవేళ పరిశీలన చేసి అధికారులు అందరూ కలిసి పనిచేసి
ఈవేళ రైతాంగాన్ని ఆదుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీల ఆమరణ నిరాహార దీక్ష విజయవంతం చేయండని శ్రీకాకుళం బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు పాలిని ప్రసాద్ అన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధనకై భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11న మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం పూలే మండల్ భవన్ వేదికగా బీసీ ధర్మ దీక్ష పేరుతో చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కుటుంబ సభ్యులు విజయవంతం చేయాలని భారత చైతన్య యువజన శ్రీకాకుళం నాయకులు గురువారం పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక పెద్దపాడు రోడ్లో గల భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయ కూడలిలో నిరసన వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికను బీసీల సంక్షేమం కోసం చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోవటం బాధాకరమన్నారు. ఎన్నో దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు రామచంద్ర యాదవ్ కఠోర దీక్షకు సిద్ధమయ్యారన్నారు. బీసీ సింహగర్జన సభలో ప్రభుత్వం ముందు ఉంచిన 5 కీలక డిమాండ్లపై ఇచ్చిన గడువు ముగిసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హక్కుల సాధన కోసం రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయ కూడలి వద్ద నిరసన కార్యక్రమాల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న ధర్మ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు ప్రజాస్వామ్యవాదులు సంఘీభావం తెలిపి విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాల్సిన 5 కీలక డిమాండ్లున్నాయని, బీసీల సామాజిక భద్రత కోసం ప్రత్యేకంగా బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, అమరావతిలో బీసీల ఆత్మగౌరవ భవనాలు ఇతర అవసరాల కోసం 1000 ఎకరాలు కేటాయించాలని, రాష్ట్రంలో శాస్త్రీయ ప్రతిపాదన సమగ్ర కులగణన చేపట్టి బీసీల ఖచ్చితమైన జనాభా లెక్కలను తేల్చాలని, విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ పీఏసీ సభ్యులు కాయితి వెంకటరమణ, పార్టీ జిల్లా అధ్యక్షులు పాలిని ప్రసాద్, ఎచ్చెర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొడ్డ కృష్ణారావు, ఆముదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేపన శ్రీనివాసరావు, పలాస ఇన్ఛార్జ్ ధర్మాన వెంకటరమణ, ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి మురళి, పాతపట్నం ఇన్ఛార్జ్ కోరాడ ప్రసాద్, బట్ట గోవిందరావు, ఢిల్లేశ్వరరావు, జిల్లా బీసీవై పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. బీసీలకు 44% రిజర్వేషను అమలు చేయమని రామచంద్ర యాదవ్ గారు డిమాండ్ చేశారు. ఈ 5 డిమాండ్లు కూడా దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రతి పార్టీ కూడా ఇచ్చిన హామీలని కొత్తగా ఇవేం క్రియేట్ చేసినవి కాదు. గత ప్రభుత్వాలు గత ప్రతిపక్షాలు ఈ 5 డిమాండ్లు ఇస్తామనే చెప్పారు. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి అవి అమలు జరిగే వరకు నా నిరసన కార్యక్రమం కొనసాగిస్తానంటూ రామచంద్ర యాదవ్ గారు ఏప్రిల్ 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇంతవరకు దశాబ్దాలు గడిచిన రామచంద్ర యాదవ్ గారు లాంటి బీసీ నాయకుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేడని మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. అటువంటి నాయకుడు రావడం మా బీసీ అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిరంతర కృషి ఫలితంగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి మొట్టమొదటి నేరుగా రెగ్యులర్ రైల్ సర్వీస్ మంజూరైంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ 17,439, 17,440 తిరుపతి శ్రీకాకుళం రోడ్ హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ ను ఏప్రిల్ 13 నుంచి ప్రారంభించనుంది. ఈ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం రోడ్డు నుంచి ప్రయాణిస్తుంది. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు భువనేశ్వర్ నుంచి ప్రారంభమయ్యే రైలు సర్వీసులపై ఆధారపడేవారు. మరోవైపు విశాఖపట్నం మీదుగా తిరుమల దర్శనం కోసం ప్రయాణించి రద్దీ ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే ఈ కొత్త సర్వీస్తో భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, ఎక్కువ బర్తులు అందుబాటులోకి వస్తాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఈ లక్ష్యాన్ని పెట్టుకుని రైల్వే మంత్రులు, రైల్వే బోర్డు, డిఆర్ఎం జోనల్ మీటింగుల్లో నిరంతరం ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. ఈ నూతన సర్వీసును ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైల్వే
మంత్రి అశ్విన్ వైష్ణవ్కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో శ్రీకాకుళం నుంచి మరిన్ని నూతన రైల్వే సర్వీసులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని, జిల్లా రైల్వే ప్రగతిని ముందుకు తీసుకెళ్తానని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తిరుపతి శ్రీకాకుళం హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుండి శ్రీకాకుళం, అలానే ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం నుండి తిరుపతి ప్రయాణిస్తుంది. ఇప్పటి వరకు తిరుమల దర్శనం కోసం శ్రీకాకుళం జిల్లా ప్రజలు భువనేశ్వర్ మీదుగా వచ్చే రైళ్లు లేదా విశాఖపట్నం రోడ్డు మార్గంలో వెళ్ళి అక్కడ నుంచి తిరుపతికి చేసే పరిస్థితి ఉండేది. ఆ రైళ్లు రద్దీ ఎక్కువగా ఉంటే దానివల్ల చాలా ఇబ్బందులు కూడా మన ప్రజలు పడేవారు. ఇప్పుడు ఈ కొత్త సర్వీస్తో ఆ సమస్యలకి పరిష్కారం మనకు లభిస్తుంది. ఈ నూతన రైళ్లు ద్వారా భక్తులకి వాళ్ళ సౌకర్యార్థం ప్రయాణం కానీ, అలాగే బర్తులు అందుబాటులోకి రావడం కానీ ఇవన్నీ కూడా వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామిని మరియు మన అరసవెల్లి సూర్య భగవానుడిని అనుసంధానం చేయడానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణంగా ఇది రేపు మారుతుంది. ఈ నూతన రైల్ సర్వీస్ని ఏప్రిల్ 13వ తేదీన శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి మనం ప్రారంభించబోతున్నాం. మన శ్రీకాకుళం జిల్లా ప్రజలు దీర్ఘకాలిక కోరిక నెరవేర్చిన రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారికి జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మరిన్ని నూతన సర్వీసులు శ్రీకాకుళం నుండి ప్రారంభమయ్యేలా నేను నా కృషి కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను. శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రగతిని మరింత ముందుకు తీసుకొని వెళ్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలతో మా జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఇన్ చీఫ్ వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు కాలంలో మహిళల పట్ల, వైఎస్ఆర్సీపీ నాయకుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం ఎచ్చెర్లలో ఆంధ్రజ్యోతి పబ్లికేషన్ సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున ముట్టడి కార్యక్రమం చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్యాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందుగానే ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద భారీగా బలగాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయటంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడ గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు వలయాన్ని ఛేదించుకుని కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గొర్లె కిరణ్ కుమార్, ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ విమర్శలు చేయాల్సింది పోయి మహిళలను కించపరిచేలా, కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననం చేసేలా రాతలు రాయటం ఆయన అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. పిచ్చి పలుకులతో ప్రజలను తప్పుతో పట్టించాలని చూస్తే సహించేది లేదని, రాధాకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ కె మత్స్యలేశం గ్రామంలో గురువారం ఉదయం స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతపై అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహించిన కార్యక్రమంలో సుదర్శన క్రియ ప్రాధాన్యంపై విశేషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, ప్రజలతో మాట్లాడిన ఆయన 2 రోజుల శిక్షణ అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సాధారణంగా ప్రజలు కోరికలు నెరవేరాలని దేవాలయాలకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టడం, మొక్కులు పెట్టడం చేస్తారని, కానీ తగిన కృషి లేకుండా పెద్ద ఫలితాలు ఆశించటం సరైంది కాదని పేర్కొన్నారు. గురుదక్షిణ భావనను వివరించి తాను 15,000 మందికి ఈ కోర్సును అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సుదర్శన క్రియ వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటకు వెళ్లి ఒత్తిడి, కోపం, చిరాకు తగ్గుతాయని ఆయన వివరించారు. ఈ సాధనను రోజు క్రమంగా చేస్తే పక్షవాతం, షుగర్, బీపీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిరోజు స్నానం, భోజనం లాగే ఈ సాధనను అలవాటు చేసుకోవాలని సూచించారు. స్ట్రెస్ ఉండదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదురైనా ఇంట్లో కానీ, పక్కింటోళ్ళతో కానీ,
ఎదురింటితో కానీ ఊర్లో కానీ ఎవరితో ఏ సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోగలం ధైర్యంగా. మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు నేనున్నాను, నా పరిస్థితి ఏంటి? మేము ఒక సామాన్య ఫ్యామిలీ, నేనేంటి కష్టపడదాం, ప్రజలకు హెల్ప్ చేద్దాం, ఒక ఎమ్మెల్యే అవుదామని సంకల్పం పెట్టుకున్నాం. అప్పుడు ఎన్నో అన్నారు, ఈ సర్పంచ్ ఈడే ఎమ్మెల్యే, ఐదు టికెట్ ఎవడు ఇస్తాడు, ఇస్తే వాళ్ళు ఏడుగు లాంటి ఆయన కొండ ఢీకోగలడా? ఏం కొండను పిండి చేశాను, కొండను పిండి చేస్తాను, అవునా కదా? మీరే చెప్పండి. ఢీకో అదంతా ఎవరొచ్చింది? అలాంటి ధైర్యం, ఎదుర్కోగలిగే శక్తి అవన్నీ రావాలంటే ఇలాంటిది ఏదో ఒకటి చేసుకోవాలి మన జీవితంలో. పాతపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతమైంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై సోమవారం పాతపట్నం వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ రేగేటి షణ్ముఖరావు ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. సుడా చైర్మన్ మరియు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొరికాన రవికుమార్, పాతపట్నం నియోజకవర్గ జనసేన నాయకురాలు కొరికాన భవానీ సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. పార్టీలో చేరిన 250 మందికి రవికుమార్, భవానీలు జనసేన కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. చేరికల కార్యక్రమానికి ముందు పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కేఎస్ఎం ప్లాజా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన కార్యకర్తల నినాదాలతో పాతపట్నం వీధులు మారుమోగాయి. ఈ సందర్భంగా కొరికాన రవికుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సామాజిక బాధ్యత, ఆయన సిద్ధాంతాల పట్ల ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న నమ్మకానికి ఈ చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. జనసేన పార్టీలో వారసత్వ రాజకీయాలకు తావులేదని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పాతపట్నం నియోజకవర్గంలో జనసేన జెండాను రెపరెపలాడించేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, జన సైనికులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరాన్ని సుందర నందన నగరంగా తయారు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పార్కులు అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. గురువారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గూనపాలెం వీధిలో పాత పార్కులో 50 లక్షల నిధులతో పునఃప్రారంభం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో పార్కులు అభివృద్ధి చేసి అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. నగరంలో ప్రధాన కూడళ్లలో ఉన్న పార్కులు మొత్తం 6 పార్కులు 3 నెలల్లో సర్వాంగ సుందరంగా తయారు చేస్తామని చెప్పారు. ఒక్కో పార్కు 50 లక్షలతో అభివృద్ధి చేస్తామని, వ్యాయామశాల, చిన్నపిల్లలు ఆటలు ఆడుకునే విధంగా పలు క్రీడా సామగ్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ పర్యటనలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. కేవలం మేము వచ్చాము ఏదో తయారు చేసి వెళ్తున్నాం అనేది కాకుండా ప్రధాన బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ, దీని ఆపరేషన్స్లో కానీ వాళ్ళందరూ కూడా ఒక మంచి టీంని లోకల్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళందరి కోఆపరేషన్ ఉంటేనే మనం చేసినటువంటి కార్యక్రమానికి లాంగివిటీ ఉంటుంది. రేపు భవిష్యత్తులో అది ఒక 10 సంవత్సరాలైనా పార్క్ చక్కగా ముందుకు రావాలంటే సొసైటీ తాలూకు, ఇక్కడ కాలనీ వాసుల తాలూకా హెల్ప్ మనకు కావాలి. అది కూడా మేము రిక్వెస్ట్ చేసాం. గోనపాలెం మన టౌన్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఏరియా, ఇది చాలా ప్రాముఖ్యత ఉంది గోనపాలెం ఏరియా కూడాను. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. దీన్ని ఇంకా చుట్టుపక్కల కూడా కొన్ని డ్రైన్స్ తాలూకు ఇష్యూస్ కూడా మా దృష్టికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఉన్నారు, చాలా యాక్టివ్గా కృషి చేస్తున్నారు. మరి అలాంటి ఏవైతే డ్రైన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వాటర్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే అది కూడా యుద్ధ ప్రాతిపదికన ఆ కార్యక్రమాలు కూడా చేయాలని మన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం. సో అలాంటివి ఏ ఇష్యూస్ ఉన్నా మా దృష్టికి తీసుకొని రండి, ఖచ్చితంగా అవన్నిటిని కూడా సెటిల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.